the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ జనవరి 15వ తేదీ 2022 రోజున ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చోటు చేసుకుంది. ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన ఒక అగ్నిపర్వత విస్ఫోటనం అంటున్నాను. ఇక్కడ ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, టోంగా అగ్నిపర్వతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత సంవత్సరంలో చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. అగ్నిపర్వతం బద్దలైంది మాత్రం ఒక్కసారే, కానీ సంవత్సరం పొడవునా వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం ఏదైనా ఉందంటే అది టోంగా అగ్నిపర్వతం. సో ఎంత డేంజరస్ ఈ విపత్తు అంటే శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. గత శతాబ్దంలో అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం ఏది అంటే టోంగా అగ్నిపర్వతం అని చెప్పేసి, అంటే గడిచిన 100 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అగ్నిపర్వత విస్ఫోటనం అనేది ఎప్పుడు చోటు చేసుకోలేదు. అంత పెద్ద అగ్నిపర్వతం అనేది ఒకటి బద్దలవడం చూసాం మనం జనవరి 15, 2022 రోజున. యాక్చువల్గా ఈ అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా చాలా దేశాలు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశాయి. అంతేందుకు ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా, USA కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశాయి. మరి సునామీ హెచ్చరికలను జారీ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ అగ్నిపర్వతం ఏంటంటే ఇది సముద్ర గర్భంలో ఉంది. సో ఇదంతా కూడా పసిఫిక్ ఓషనిక్ రీజన్లోని అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్దలవుతూ ఉంటాయి. సో ఈ అగ్నిపర్వతం సముద్రంలో ఉంది కాబట్టి బద్దలైన అగ్నిపర్వతం చాలా విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ పక్కన ప్రాంతాలన్నిటికీ కూడా ట్రెమర్స్, ఫ్రీక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా భయాందోళనకు గురి చేసిన అగ్నిపర్వతం, గత శతాబ్ద కాలంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం ఏంటంటే టోంగా. దీని యొక్క పూర్తి పేరు వచ్చేసేసి హుంగా టోంగా హా అపై. గుర్తుంచుకోండి, అగ్నిపర్వతం పూర్తి పేరు హుంగా హా అపై. ఇది ఎక్కడుందంటే మనకి టోంగా రిపబ్లిక్లో ఉంది. టోంగా రిపబ్లిక్ ఇక్కడ పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం అనేది ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా హిందూ పేపర్లో కానివ్వండి చాలా ఆర్టికల్స్ రాశారు. అలా ఒక అగ్నిపర్వతం గురించి సంవత్సరం గడిచినా కూడా ఆర్టికల్స్ రూపంలో మనకి ఇంకా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి హిందూ కానీ, ర్యూటర్స్ కానివ్వండి, థామ్సన్ ర్యూటర్స్ కానివ్వండి, వీరు రాస్తున్నారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో అగ్నిపర్వతాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దానిపైన క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇక్కడ ఇటీవల కాలంలో బద్దలైన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎట్ ఏ గ్లాన్స్లో చూద్దాము. ఇటీవల ఎక్కువగా అగ్నిపర్వతాలు అనగానే మనకు ఇండోనేషియా వార్తలు నిలిచింది. ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విషయానికి వస్తే మౌంట్ సెమురు అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. అండ్ మౌంట్ మెరాపి అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ లెవెటోలాక్ అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ ఇబు అగ్నిపర్వతం కానివ్వండి, అనక్ క్రకటోవా అగ్నిపర్వతం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇండోనేషియాలోని యాక్టివ్ వాల్కనోస్. ఇండోనేషియా అనగానే మనకు దీవుల సముదాయం. అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని ఒక దేశం కాబట్టి ఇది దీవుల సముదాయం. ఆ దీవుల్లోని అగ్నిపర్వతాలు గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు ఇటీవల మౌంట్ నీరాగాంగో ఇది ఎక్కడుంది అంటే కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన ఒక అగ్నిపర్వతం మౌంట్ నీరాగాంగో. అండ్ దీంతో పాటు అలస్కాలోని పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిట్కిన్, సెమిసోపోచ్నాయ్ కానివ్వండి, జపాన్కి సంబంధించి మౌంట్ అసో కానివ్వండి, ఫుకుటోకు ఒకనోబా కానివ్వండి, ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం మనకి ఎక్కడుంది, ఐస్లాండ్లో ఉంది. అండ్ దీంతో పాటు ఇటీవల కంబర్వీజా అగ్నిపర్వతం స్పెయిన్లో ఉంది. సో ఇలా అగ్నిపర్వతాలు, తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్కి సంబంధించి కానివ్వండి, కిలావుయా. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం మౌనలోవా అగ్నిపర్వతం హవాయి దీవులకు సంబంధించి కానివ్వండి, ఇలా అగ్నిపర్వతాలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉంటుంది. రానున్న పోటీ పరీక్షలో అగ్నిపర్వతాలు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా చూడండి. అండ్ మీకు రెగ్యులర్గా రానున్న పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్
ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ తీసుకొస్తున్నాను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఆ సెషన్స్లో మీరు అటెండ్ అవ్వండి. సో లైవ్ సెషన్స్, సో మీకు యూట్యూబ్లో మీకు లైవ్లోకి వస్తూ ఉంటాను. సో చూడండి, ఇది మనకి ఈరోజు ఒక అగ్నిపర్వతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి FSSAI సంస్థ ఈరోజు వార్తలకు వచ్చింది మరొకసారి. FSSAI యొక్క యాక్రోనిమ్ ఏంటంటే, ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. చూడండి, ఫుడ్ ఆహార, సేఫ్టీ సురక్షితం, స్టాండర్డ్స్ ప్రమాణాలు, అథారిటీ సంస్థ భారతదేశానికి సంబంధించి ఆహార ప్రమాణాలను ప్రకటించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు రిగార్డింగ్ ఫుడ్ ప్రకటించే ఒక సంస్థ FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఏదైనా సంస్థ తరచూ వార్తలకు వస్తుందంటే దానిపైన క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ FSSAI సంస్థ చాలాసార్లు మనకు ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్ అని, రామోజీ ఫిల్మ్ సిటీకి ఇటీవల ప్రత్యేకంగా ఈట్ రైట్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలా తరచూ వార్తలకు వస్తుంది కాబట్టి దీనిపైన గుర్తుంచుకోండి. ఇది ఒక చట్టబద్ధ సంస్థ, ఒక స్టాచ్యుటరీ బాడీ. ఏ చట్టం ఆధారంగా అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్టం, 2006 చట్టం ఆధారంగా 2008 సంవత్సరంలో ఏర్పాటైన 2008 సంవత్సరంలో ఏర్పాటైన ఒక సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదొకటి. అండ్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. వీరు భారతదేశంలో ఆహార ప్రమాణాలను ప్రకటిస్తూ ఉంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇవన్నీ పాయింట్స్ గుర్తుంచుకోండి, కొంత డెప్త్గా ఇస్తున్నాను మీకు, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు. సో ఇది మరి ఈరోజు ఏంటంటే FSSAI నోటిఫైస్ కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ఫర్ బాస్మతి రైస్. బాస్మతి బియ్యం ఉంటుంది కదా, బాస్మతి బియ్యానికి సంబంధించి ప్రత్యేకంగా రెగ్యులేటరీ స్టాండర్డ్స్ని విడుదల చేసింది మొట్టమొదటిసారి FSSAI బాస్మతి బియ్యానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలను, రెగ్యులేటరీ గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు. అది ఈరోజు టాపిక్. ఎన్ష్యూర్ సప్లై ఆఫ్ స్టాండర్డైజ్డ్ జెన్యూన్ బాస్మతి రైస్ సంబంధించి దాని యొక్క అరోమా, దాని యొక్క ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, దాని యొక్క క్వాలిటీ కానివ్వండి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పే గైడ్లైన్స్ విడుదల చేస్తూ FSSAI వార్తలకు వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల FSSAI వారు మొట్టమొదటిసారి దేనికి సంబంధించిన గైడ్లైన్స్ని విడుదల చేశారు అంటే బాస్మతి రైస్కి సంబంధించి, ఆహార ప్రమాణాలకు సంబంధించి అన్నీ ఉంటాయి కదా, అందులో బాస్మతి రైస్కి ఇప్పటివరకు స్టాండర్డ్స్ రిలీజ్ చేయలేదు, ఈరోజు రిలీజ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. అండ్ చాలామంది అభ్యర్థులు కూడా సార్ మీరు ఇచ్చే నోట్స్ మాకు అందుబాటులో ఉంటే చాలా బాగుంటుందని అడిగారు. సంకల్ప్ మ్యాగజైన్, మీకు చాలా రోజుల కింద సంకల్ప్ మ్యాగజైన్ తీసుకొచ్చాను. సో కొన్ని కారణాల వల్ల సంకల్ప్ మ్యాగజైన్ అనేది ఆపేసేసాను. అంతకంటే అడ్వాన్స్ స్టెప్ తీసుకొస్తానని చెప్పాను. మీకు నేను చెప్పే క్లాసెస్ ఏవైతే ఉంటే వీటి యొక్క పీడిఎఫ్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మీకు CA 360 ప్రవీణ్ సర్స్ CA 360 అనే ఒక కోర్స్ మీకు తీసుకొచ్చాను. GVK స్టడీ సర్కిల్ యాప్లో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు స్పెషల్గా మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. దాంతోపాటు పీడిఎఫ్లని కూడా నేను ఇందులో అందుబాటులోకి తెచ్చాను. పీడిఎఫ్స్ చదువుకోవచ్చు మీరు, ఏ టాపిక్ అయినా ఇక రాయాల్సిన పెన్ను పేపర్ లేకుండానే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇక కవర్ అయ్యే విధంగా. సో అభ్యర్థులకు సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇది ఒకటి కూడా మీకు తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పటి వరకు మిషన్ 100 కోర్సు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చాను. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడ మీకు ఏవైతే ఉంటే రానున్న పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని కోర్సెస్ ఇచ్చాను, ఒకసారి చూడండి.
అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎమర్జెస్ టాప్ గేమింగ్ డెస్టినేషన్ అంటే అర్థం ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా ఆకర్షిస్తున్న గేమింగ్ రిలేటెడ్గా ఆకర్షిస్తున్న రాష్ట్రం అని చెప్పేసి ఒక సర్వే నివేదికనిచ్చింది. ఆ సంస్థ పేరు ఏంటంటే మొబైల్ ప్రీమియర్ లీగ్. మొబైల్ ప్రీమియర్ లీగ్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ గేమ్స్కి సంబంధించి గేమింగ్కి సంబంధించిన గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. ఇటీవల ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ 2022ని ఒక నివేదికను విడుదల చేసింది. ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ అనే ఒక నివేదికను విడుదల చేసింది 2022కి సంబంధించి 2022. ఈ నివేదికలో అత్యధికంగా గేమ్స్కి సంబంధించిన డెస్టినేషన్ ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్. సో ఇండియాస్ గేమింగ్ మార్కెట్, భారతదేశంలో గేమ్స్కి సంబంధించి ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన మార్కెట్ ఏదైతే ఉంటుందో $2.6 బిలియన్ ఉందంట. $2.6 బిలియన్ 2022 ఫైనాన్షియల్ ఇయర్లో. గుర్తుంచుకోండి. అండ్ ఇట్ విల్ రీచ్ ఎంతవరకు చేరుతుంది, ప్రెడిక్షన్ ఏం చెప్తుంది ఈ సంస్థ అంటే 8.6 బిలియన్ బై 2027 అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో 8.6కి చేరుతుంది బిలియన్ డాలర్స్కి. విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 27%. ప్రతి యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ షేర్స్ ఆఫ్ గేమర్స్, గేమింగ్ సంబంధించి ఆన్లైన్ గేమింగ్ సంబంధించి టాప్లో ఉన్నది ఎవరు అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో కూడా లక్నో, కాన్పూర్, వారణాసి, గాజియాబాద్, అలహాబాద్. యాక్చువల్ ఉత్తరప్రదేశ్ ఎందుకు టాప్లో ఉంటుంది అంటే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడేవారు కూడా ఎక్కువ ఉంటారు. సింపుల్ లాజిక్. సెకండ్ మహారాష్ట్ర, పూణే, ముంబై, థానే, నాగ్పూర్, నాసిక్. నెక్స్ట్ రాజస్థాన్, ఫోర్త్ బీహార్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో ఈ రాష్ట్రాలు ఏవైతే టాపర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్, మనకి గ్రోత్ పరంగా చూస్తే ఎవరు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారని ఏం లేదు. ఇక్కడ గేమింగ్ డెస్టినేషన్లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే ఉత్తరప్రదేశ్. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ఇటీవల భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీగా ఒక మంత్రిత్వ శాఖకు బాధ్యతలు అప్పగించింది. ఆ మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. గుర్తుంచుకోండి. ఈ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన నిర్వహణ, నియంత్రణ అండ్ నిబంధనలు విడుదల చేస్తుంది. ఇది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి. ఇది కూడా రీసెంట్ అప్డేట్ లింక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈస్ట్ కణాలతో వంట నూనె అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఈస్ట్ కణాలు ఉంటాయి కదా, ఈస్ట్. సో మనకు బయాలజీలో, మైక్రోబయాలజీలో నేర్చుకుంటాం. ఈస్ట్ కణాల నుండి వంట నూనెను తయారు చేసే ఒక అధునాతన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెకు అత్యంత డిమాండ్ ఉంది. కానీ ఆయిల్ ఫామ్ పంట సాగు అందుకు తగినట్టుగా లేకపోవడంతో చాలా దేశాలు వంట నూనె కొరతను ఎదుర్కొంటున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కొరత తీర్చేందుకు యుఎస్లోని న్యూయార్క్కి చెందిన C16 బయోసైన్సెస్ కంపెనీ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. ప్రయోగశాలలో పరిశోధకులు ఈస్ట్ కణాలతో పామాయిల్ను తయారు చేశారు. ఈ నూనె తయారీకి మెటోకోవియా పుల్చిరిమా అనే ఒక ఎంపీ అనే ఒక ప్రత్యేకమైన ఈస్ట్ జాతిని ఎంచుకున్నారు. గడ్డి లేదా ఆహార వ్యర్థాలపై ఈస్ట్ను పంపడం ద్వారా కేవలం 7 రోజుల్లోనే పామాయిల్ తయారవుతుందంట. ఏం లేదు, ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ వంట నూనె. మనకు కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేసే ఈస్ట్ నుండి వంట నూనె అనే అంశం ఏ శాస్త్రవేత్తలు గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. ఇంతకు మించి లేదు. అమెరికా సంబంధించి న్యూయార్క్ చెందిన బయోసైన్సెస్ కంపెనీ ప్రత్యామ్నాయాన్ని గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ నుంచి బయోచార్ అనే అంశం. ఇవన్నీ మీకు ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచంలో ఇన్నోవేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. సో భూమికి అత్యంత ముప్పుగా పరిగణించిన ప్లాస్టిక్ నుంచి బొగ్గును తయారు చేశారు అమెరికా పరిశోధకులు. స్టీరోఫోమ్ ప్యాకేజీకి ఉపయోగించే పాలిస్టరిన్, వాటర్ బాటిల్ తయారీకి వాడే పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్ అనే 2 రకాల ప్లాస్టిక్ల నుంచి ఈ బొగ్గును ఆవిష్కరించారంట. వీటిని మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్కు కలపడం ద్వారా బయోచార్ని అంటే బొగ్గుని ఉత్పత్తి చేయగలిగారంట. బయోచార్. సో ప్లాస్టిక్ నుంచి బయోచార్ బొగ్గుని ఉత్పత్తి చేస్తూ వార్తలు ఇచ్చిన అమెరికా శాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం. ఇండియాకి సంబంధించిన L&T సంస్థ, లార్సెన్ అండ్ టోర్బో ఇండియా బేస్డ్ L&T సంస్థ అండ్ నార్వే బేస్డ్ H2 క్యారియర్ అనే ఒక సంస్థ, H2 క్యారియర్ అనే సంస్థ ఒప్పందం ఆధారంగా దేశంలోనే ఒక ఫ్లోటింగ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ రాబోతుంది. ఫ్లోటింగ్ గ్రీన్ అమ్మోనియా, ఫ్లోటింగ్ అంటే తేలియాడే గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇది లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ స్కేల్ పర్పస్లో
ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇటీవల ఏ సంస్థల ఒప్పందం, ఉద్దేశం ఏంటి సరిపోతుంది. ఇండియా అండ్ నార్వే ఒప్పందాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టార్టప్. సో నేషనల్ స్టార్టప్ డే అని చెప్పేసి జనవరి 16వ తేదీగా పిలుపునిచ్చారు భారత ప్రధాని మన నరేంద్ర మోదీ గారు. సో లాస్ట్ ఇయర్ 2022ని అప్పుడు ఇచ్చారు పిలుపు. సో ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదీని ఇక స్టార్టప్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుందామని. అందులో భాగంగా ఇటీవల స్టార్టప్కి సంబంధించి ఇన్నోవేషన్ వీక్ కూడా నిన్నటితో ముగిసింది. జనవరి 10th నుండి 16th వారోత్సవాలు, ఇన్నోవేషన్ వీక్ వారోత్సవాలుగా జరుపుకున్నాము. సో ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఈ ఇన్నోవేషన్ వీక్ని జరుపుకున్నామంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈ డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ నేషనల్ స్టార్టప్ డే ప్రతి సంవత్సరం 16th జనవరి. అలా స్టార్టప్లకు సంబంధించి ప్రోత్సాహం కల్పించాలి, స్టార్టప్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి అండ్ యువతకి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది స్టార్టప్ అంకుర పరిశ్రమలు. అందులో భాగంగా స్టార్టప్లకు సంబంధించి నిన్న అన్ని పేపర్లో కూడా ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ రావడం జరిగింది. సో చూద్దాం. స్టార్టప్స్ ఇన్నోవేటింగ్ ఫర్ ఇండియా. స్టార్టప్ అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు. యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడమే స్టార్టప్ యొక్క ఉద్దేశం. అలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణలో టీ హబ్ స్టార్టప్లకు ఎంకరేజ్ చేయడం, భారతదేశంలో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పేసి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ స్టార్టప్ల పరంగా ఇంకొక పదం మనకి ఎగ్జామినేషన్లో కనుక అడిగితే ఎలా అడుగుతారంటే యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి అంటారు. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటంటే ఒక స్టార్టప్ ఏర్పడింది. ఆ స్టార్టప్ యొక్క వాల్యూ అనేది $1 బిలియన్ కనుక రీచ్ అయింది అనుకోండి, దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాము. ప్రస్తుతం భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్ల సంఖ్య 100కు చేరింది, 100 దాటింది. ప్రపంచంలో అత్యధిక యూనికార్న్ స్టార్టప్లు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3rd పొజిషన్లో ఇండియా. గుర్తుంచుకోండి. Witnessing a remarkable rise in the last few years, India has transformed into world's 3rd largest startup ecosystem. స్టార్టప్ల పరంగా 3rd ఉంది, యూనికార్న్ స్టార్టప్ల పరంగా కూడా 3rd ఉంది. ఓవర్ 100+ యూనికార్న్స్ అండ్ 88,000 రికగ్నైజ్డ్ స్టార్టప్స్ లీడింగ్ ఇండియా స్టార్టప్ రివల్యూషన్. భారతదేశంలో ప్రస్తుతం 88,000 గుర్తింపు పొందిన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. అందులో 100కు పైగా మనకి యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయంట. నర్చరింగ్ ఇంటెంట్ అండ్ ఇంటెలెక్ట్ ఆఫ్ అవర్ యువశక్తి స్టార్టప్స్ కవరింగ్ 80% డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూటీస్. సో అన్ని రాష్ట్రాల్లో మరియు యూటీస్లో ప్రోత్సహిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇటువంటి ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ కనబడితే వీటి డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఈ పాయింట్స్ ఉండే క్వశ్చన్ అడుగుతున్నారు. స్టార్టప్లకు సంబంధించి ఇది రీసెంట్ అప్డేట్. ఈ గణాంకాలు కూడా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మన సరిహద్దు దేశం, మన దాయాది దేశం పాకిస్తాన్ చెప్పింది. సో ఇక్కడ పాకిస్తాన్ అనే కాదు, ప్రస్తుతం ప్రపంచంలో భారత్కి సరిహద్దుగా ఉన్న చాలా దేశాలు, భారత్ పక్కన ఉన్న చాలా దేశాలు కూడా సమస్యల్లో ఉన్నాయి. శ్రీలంక కనుక తీసుకున్నారనుకోండి ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్ కనుక తీసుకున్నారనుకోండి వాళ్ళు రాజకీయ సంక్షోభంలో ఉన్నారు, ఇంకోటి అదనంగా ఈ మధ్య ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కనుక మీరు తీసుకున్నారనుకోండి తాలిబాన్ల సంక్షోభం. ఇక మయన్మార్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని కనుక తీసుకుంటే మనకు అక్కడ మిలిటరీ పాలన అనే అంశం కానివ్వండి. ఇక చైనా ఎప్పటికీ సంక్షోభమే. ఇలా భారత్కి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా ఏదో ఒక సమస్యతో ఉన్నాయి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ రాజీనామా, ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి దిగిపోవడం, రాజకీయ సంక్షోభం చోటు చేసుకోవడం మన గత సంవత్సర కాలంగా చూసాము. సో కొత్తగా వచ్చిన ప్రధాని ఎవరైతే ఉంటారో షహబాజ్ షరీఫ్ పేరు గుర్తుంచుకోండి. పాకిస్తాన్ ఇటీవల రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. షహబాజ్ షరీఫ్ అనేవాడు పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని. నేనేం చెప్తున్నాడంటే ఒక అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి రావడం, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టడం అనేది చాలా బాధగా ఉంది అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో పిఎంఓ ఆఫీస్ ఉంటుంది కదా, పిఎంఓ ఆఫీస్ని కూడా లీజ్కి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉంది, అంత సంక్షోభంలో ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ కార్యాచరణ ఆ విధంగా ఉంది. ఇండియా ఎందుకు స్ట్రాంగ్గా ఉందంటే ఇండియాలో ఉన్న కార్యాచరణ ప్రభుత్వం అంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక దేశం ఎంత దారుణంగా పడిపోతుందని చెప్పడానికి పాకిస్తాన్, శ్రీలంక కారణం, అక్కడ ఉండే ప్రభుత్వాలు. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే దేశ దుస్థితిపై ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల విషయమే మాట్లాడుతూ ఒక అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం, అణ్వస్త్ర దేశం పాకిస్తాన్
మనకు సిప్రి అనే ఒక నివేదిక ఉంటుంది. సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్వీడన్ చెందిన సంస్థ. వారు ఆయుధాలకు సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి గణాంకాలు ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే భారత్ కంటే ఎక్కువగా అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, గుర్తుంచుకోండి. అటువంటి దేశం, న్యూక్లియర్ దేశం అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తను ఇటీవల ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి రుణాలు కోరడం అనేది ఇబ్బంది కలిగిస్తున్నారు ప్రపంచ దేశాలను. దేశ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు విదేశీ రుణాలు సరైన పరిష్కారం కాదని, వాటిని మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సో కొంతకాలంగా పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $4.3 బిలియన్ పడిపోయాయి. అవి ఎక్కువ ఉండాలి. ఎక్కువ విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఎక్కువ ఉండాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిసోర్సెస్ గుర్తుంచుకోండి, అవి తగ్గిపోయాయంట. $4.3 బిలియన్ ఉన్నాయంట. వాణిజ్య బ్యాంకులతో కలిపి సుమారు $10.18 బిలియన్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. గత 9 ఏళ్లలో ఇదే అత్యల్పం. ఈ క్రమంలో డాలర్లను కాపాడుకునేందుకు పాక్ అనేక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం ఖరారయ్యే వరకు తక్షణ ప్రాతిపదికన అదనపు డిపాజిట్ల కోసం స్నేహపూర్వక దేశాలతో ఉండాలని చెప్తున్నారు. సో ఇది పాకిస్తాన్ యొక్క దుస్థితి, దారుణమైన పరిస్థితి. సో రీజనల్ ఇష్యూస్లో మనకు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దావోస్లో సదస్సు జరుగుతుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు. సో అందులో ఒక ఒప్పందం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సు, దావోస్ అంటే స్విట్జర్లాండ్. సో దావోస్ సదస్సు అంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుంది, దావోస్ స్విట్జర్లాండ్. సో హైదరాబాద్లో C4IR అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతుందంట. సో పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరొక సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన C4IR సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు గారు సంతకం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్తో. ఎవరున్నారు ప్రస్తుతం? జెరెమీ జర్గన్స్ ఉన్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్. తనతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, గుర్తుంచుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తీసుకున్న నిర్ణయం. సో C4IR ఇటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, లేదా ఒక సదస్సు కూడా చెప్పొచ్చు. మనకు COP26 గ్లాస్గోలో జరిగింది, గ్లాస్గో. నెక్స్ట్ COP27 ఈజిప్ట్ వేదికగా జరిగింది. COP28 ఎక్కడ జరగబోతోంది? UAE. COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దేనికి సంబంధించి? UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అని ఉంటుంది కదా. సో టు కంబ్యాట్ క్లైమేట్ చేంజ్. సో అలా UNFCCకి సంబంధించిన COP28 సదస్సు ఎక్కడ జరగబోతుందంటే సో మనకి UAE, దుబాయ్. UAE అంటేనే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి దుబాయ్, అక్కడ జరుగుతుంది. దీనికి ప్రెసిడెంట్గా UAEకి సంబంధించిన పర్సన్ సుల్తాన్ అల్ అహ్మద్ జబర్ ప్రెసిడెంట్గా బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఎందుకంటే UAEకి సంబంధించి వేదిక ఇస్తుంది కాబట్టి UAEకి సంబంధించిన పర్సనే ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఈ పర్సన్ పేరు ఈరోజు వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన సచివాలయం నిర్మాణం అనేది పూర్తి వస్తుంది. దాదాపు 20 ఏకర్స్లో కడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల విలువతో కడుతున్నారు. అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి 17 రోజున ఇనాగ్రేషన్, దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సో అఫిషియల్లీ మనం చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి ఇటీవలే నూతన సెక్రటేరియట్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్. గుర్తుంచుకోండి, అంబేద్కర్ గారి పేరు పైన ప్రతిష్టత చూపండి. రానున్న పోటీ పరీక్షలో అంబేద్కర్ ఈజ్ ఎ టాపిక్. ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు టాపిక్. తనకు సంబంధించి చాలా అంశాలు ఇటీవల వార్తలకు వచ్చినాయి, ఏపీ కానీ తెలంగాణ కానీ. ఏపీలో మనం చూడండి, కోనసీమ విషయంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు వివాదమైంది. అటువంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి పేరు ప్రస్తుతం ఒక సంచలనం, గుర్తుంచుకోండి. అండ్ విశ్వసుందరికి సంబంధించి 2021కి సంబంధించిన మిస్ యూనివర్స్ పోటీల్లో మన ఇండియన్ పంజాబీ హర్నాజ్ సంధు గారు గెలిచారు కిరీటాన్ని, విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇటీవల 2022కి సంబంధించిన 71st ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీల్లో అమెరికా అందాల భామ తను గెలుచుకోవడం జరిగింది. గ్యాబ్రియల్ అమెరికాలోని లూసియానాలో జరిగింది ఈవెంట్. గ్యాబ్రియల్. సో విశ్వసుందరి 2022 కిరీటాన్ని చేజెక్కించుకున్నవారు ఎవరంటే గ్యాబ్రియల్. అమెరికాలోని లూసియానాలో జరిగింది 71st మిస్ యూనివర్స్
పోటీలు, అందాల పోటీలు, విశ్వసుందరి పోటీలు 70th 2021లో ఎవరు గెలుచుకున్నారు? మన ఇండియన్. లింక్ చేసుకోండి ఇండియన్కి సంబంధించి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే టోంగా అగ్నిపర్వతం మరొకసారి వార్తలకు వచ్చింది, బద్దలవుతూ వార్తలకు వచ్చింది. సో బద్దలవుతూ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నివేదికలు ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. FSSAI బాస్మతి రైస్కి సంబంధించిన మొదటిసారి నియమ నిబంధనలు గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశ్ గేమింగ్ డెస్టినేషన్, టాప్ గేమింగ్ డెస్టినేషన్గా ఇటీవల వార్తలకు వచ్చింది. మొబైల్ ప్రీమియర్ లీగ్ వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈస్ట్ కనాలతో వంట నూనె అనే అంశంతో న్యూయార్క్ శాస్త్రవేత్తలు, ప్లాస్టిక్ నుండి బయోచార్ బొగ్గు అనే అంశంతో అమెరికా శాస్త్రవేత్తలు, అండ్ L&T మరియు నార్వే బేస్డ్ H2 క్యారియర్ సంస్థ వారు ఫ్లోటింగ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్కి ఆమోదం. స్టార్టప్ డే వార్తల్లోకి వచ్చింది. అండ్ స్టార్టప్ సంబంధించిన ప్రత్యేకతలను మనం డిస్కస్ చేసాం. అండ్ అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా డేంజర్ అని చెప్పేసి చాలా బాధాకరంగా ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు చెప్పారు. హైదరాబాద్లో C4IR కేంద్రం ఏర్పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో నిర్ణయం. 28వ కాప్ సదస్సు UAEలో జరగబోతోంది. దానికి ప్రెసిడెన్సీగా బాధ్యతలు వహించనున్న సుల్తాన్ అల్ మహమ్మద్ జబర్ UAEకి సంబంధించి. తెలంగాణ సెక్రటేరియట్, డాక్టర్ BR అంబేద్కర్ సెక్రటేరియట్ ఫిబ్రవరి 17వ తేదీన ఓపెన్ కాబోతోంది, ప్రారంభోత్సవ కార్యక్రమం. అండ్ విశ్వసుందరి పోటీలు ముగిశాయి. 71వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2022గా గ్యాబ్రియల్ గారు కిరీటాన్ని అందుకున్నారు. అమెరికాలో లూసియానా వేదిక ముగిశాయి. 2021లో హర్నాజ్ సంధు ఇండియన్ కిరీటాన్ని గెలుచుకున్నారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.